మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాసు ఎసరు పోసుకుంటున్నాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్స్ అనేవి ఉడికిపోయాయి. వీటిని పక్కకు తీసేసుకొని పై పొట్టు తీసేసుకోవాలి. ఎగ్స్ అనేవి పై పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవటం వలన ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టి చాలా టేస్ట్ వచ్చిద్దండి కర్రీ అన్నది. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనికి ఈ పీసెస్ అనేవి ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలండి.